సో డియర్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం లెసన్ 26లో ఉన్నాము ఇప్పుడు. సో ఈ 26th లెసన్లో నేను మీకు ఒక కొత్త టాపిక్ని పరిచయం చేయబోతున్నాను. అది ఏంటో చెప్పుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, వార్ సమీర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇలా మనం రకరకాల వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఈ వేరియబుల్ ఏంటంటే ఒక వేరియబుల్ ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. ఓకే, ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మనం అసైన్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వేరియబుల్లో రకరకాల వాల్యూస్ని అసైన్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, అంటే ఒక వేరియబుల్లో మనం ఎన్నో విషయాలను స్టోర్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, అప్పుడు మనం అలాంటి సందర్భంలో మనం ఎలాంటి వేరియబుల్ని క్రియేట్ చేయాలి అనే అంశాన్ని ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. సో ఆ టాపిక్ పేరే అర్రే. ఏమంటారండి? అర్రే. సో ఈ అర్రేని క్రియేట్ చేయడం ద్వారా, అంటే ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే విధానాన్ని మనం ఏమంటాం? అర్రే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ అర్రేని క్రియేట్ చేయడం ఎలా, యూజ్ చేయడం ఎలా అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం నేర్చుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేస్తే ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక వేరియబుల్లో మనం జనరల్గా ఒక వాల్యూని అసైన్ చేస్తాం. కానీ ఒక వేరియబుల్లో మనం ఒక వాల్యూస్ యొక్క లిస్ట్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏంటండి, వాల్యూస్ యొక్క లిస్ట్ని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఒక ఇండెక్స్ని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అర్రే అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేస్తాం. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, వార్ కీవర్డ్ని యూజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ అనేటువంటి ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చేయాలంటే, న్యూ అనే కీవర్డ్ తీసుకొని తర్వాత అర్రే అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను టైప్ చేసిన విధంగా టైప్ చేయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇలా మనం తీసేసుకొని ఇక్కడ వాల్యూస్ అనేవి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ని ఇక్కడ తయారు చేసుకోండి. ఓకే, విక్రమ్ అండ్ కామా సపరేటెడ్. ఓకే, కామా సపరేటెడ్ ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. సో శ్రీకాంత్ అండ్ సమీర్. ఓకే, ఎంతమందినైనా మీరు ఇక్కడ లోడ్ చేసుకునే వీలు మీకు ఉంటుంది. ఎనీవేస్, అండ్ కృష్ణ, రాజు, ఇంకా చాలా. ఓకే, సో ఇలా నేను కొన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ప్రింట్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, సో మనం ఒక అర్రేని సింపుల్గానే క్రియేట్ చేసాం. ఎలా? వార్ కీవర్డ్ని యూజ్ చేసాం, వేరియబుల్ యొక్క నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత అసైన్మెంట్ సైన్ని, అంటే ఈక్వల్ సైన్ని యూజ్ చేసి న్యూ కీవర్డ్ తర్వాత అర్రే అని చెప్పేసి పెట్టి ప్రాంథసిస్లో మన యొక్క వాల్యూస్ అనేవి కామా సపరేటెడ్గా మనం ఎంటర్ చేసిన తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేయడం జరిగింది. సో ఇది ప్రింట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, డాక్యుమెంట్ డాట్ రైట్లో ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అనేది మనకు కావాల్సినటువంటి అంశం. సో వేరియబుల్ యొక్క నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసాం. ఆ తర్వాత ఇందులో 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నవి. సో ఎవరైనా సరే కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తామండి, మనం
సో కౌంట్ చేసేటప్పుడు 1 2 3 4 5 అని 1తో స్టార్ట్ చేస్తాం. కానీ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఆర్ కంప్యూటర్స్ ఎప్పుడు కానీ 0తో కౌంట్ చేస్తాయి. నేను ఇదివరకు చెప్పాను, మీకు అందరికీ తెలుసని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, సో కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు కౌంటింగ్ అనేది ఎప్పుడు కానీ 1తో స్టార్ట్ అవ్వదు. కౌంటింగ్ ఎప్పుడైనా సరే 0తో స్టార్ట్ అవుతుంది. సో అలా అయినప్పుడు 0 1 2 3 4. సో 0 అన్నప్పుడు విక్రమ్ అనేటువంటి నంబర్ని తీసుకుంటాం. సో ఇక్కడ అరేలో ఏంటంటే వీటికి ఇండెక్స్ నంబర్స్ అనేటివి ఉంటవి అన్నమాట. సో ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 1 2 3 4. సో ఆ వాల్యూని మనం తీసుకోవడానికి ఏం చేయాలంటే ఈ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్లో మీరు 0 అనేది తీసుకుంటే ఈ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో విక్రమ్ అనేటువంటి వాల్యూని ప్రింట్ చేసింది. సో ఇండెక్స్ నంబర్ 0 అని గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 5th వాల్యూని మీరు ప్రింట్ చేయాలంటే ఇక్కడ 4 అనేది ఎంటర్ చేయాలి. ఓకే, 4 అనేది ఎంటర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, రాజు అనేటువంటి ఈ వాల్యూని మీకు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు 2 అన్నప్పుడు ఏమవుతుంది, సమీర్ అనేటువంటి ఈ పేరుని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్చిపోయి ఇక్కడ ఈ వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు 5 అని ప్రింట్ చేశారనుకోండి, లేదా 5 అనో 10 అనో. ఓకే, ఇందులో వాల్యూస్ ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నవి. కానీ మీరు 10 అనేది తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నంబర్, అప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్డిఫైన్డ్ అని ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో లేనటువంటి వాల్యూని మీరు ఎంచుకున్నారు. ఓకే, లిస్ట్లో లేని ఐటమ్ని మీరు ఎంచుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అంటే మీరు ఏదో రాంగ్ చేశారు, గో అండ్ చెక్ అని చెప్పేసి మీ యొక్క బ్రౌజర్ మీకు చెప్పడం ఎలా చెప్తుంది, అన్డిఫైన్డ్ అని ప్రింట్ చేయడం ద్వారా చెప్తుంది. సో ఇక్కడ యూజ్ చేసే విధానంలో మనం మరోసారి చూసినట్లయితే వార్ అనే కీవర్డ్తో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఇది మనకు ఆల్రెడీ సుపరిచితమే. కానీ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్న అర్రేని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు న్యూ అర్రే అంటే న్యూ స్పేస్ అర్రే అనేటువంటి కీవర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రాంథసిస్లో మన యొక్క వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాం, కామాతో సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మనం ఏదైతే ఐటెంని ప్రింట్ చేయాలనుకుంటున్నామో, అంటే మన లిస్ట్లోని ఒక ఐటెంని, లిస్ట్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మన లిస్ట్లోని లిస్ట్ ఐటమ్స్ని మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఆ లిస్ట్ ఐటమ్కి సంబంధించినటువంటి నంబర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అవి సీరియల్ నంబర్స్ని కలిగి ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి, లేదా ఇండెక్స్ నంబర్ అని చెప్పవచ్చు. సో ఆ నంబరింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0తో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవ్వదు. ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో దిస్ ఈస్ 0 1 2 3 4. ఇది గుర్తుంచుకోవాలి. మనం జనరల్గా కౌంట్ చేసేది 1 2 3 4 5 ఇలా 1తో స్టార్ట్ చేసి కౌంట్ చేస్తాం. కానీ కంప్యూటర్స్ అలా చేయవు. ఏం చేస్తాయి, 0తో స్టార్ట్ చేస్తాయి. సో అది దృష్టిలో ఉంచుకొని ప్రింట్ చేసేటప్పుడు, అంటే రిజల్ట్ని పొందేటప్పుడు లేదా అవుట్పుట్ని పొందేటప్పుడు document.write అనేది తీసుకున్నాం. ఇదంతా కామన్ విషయమే. సో ఫ్రెండ్స్ అంటే ఏంటండి, వేరియబుల్ నేమ్. ఓకే, ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ తీసేసుకొని లిస్ట్ ఐటమ్ నంబర్ని మనం ఎంటర్ చేయడం ద్వారా ఆ యొక్క రిజల్ట్ని మనం పొందేటువంటి అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, సో 0 1 2. సో 2 అనే నంబర్ని మనం ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ సమీర్ అనేటువంటి ఆప్షన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఇలా మనం లిస్ట్లోని లిస్ట్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకునే వీలు మనకు ఉంటుందన్నమాట. సో అర్రే అనేది చాలా యూస్ఫుల్ అండి. మీకు ప్లేలిస్ట్లని తయారు చేయడంలో చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. మీరు వెబ్ అప్లికేషన్స్ రెడీ చేస్తున్నప్పుడు
ఎంతో ఉపయోగకరంగా మీకు అరే అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఇది చిన్నగా అనిపించినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఇది 2 లైన్స్ ఆఫ్ కోడే కదా సార్, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే కొంతమందికి అర్థం కాదండి. మీకు అర్థమైతే పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల వాళ్ళకి మైండ్‌లో ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఈ విషయాన్ని దయచేసి గమనించండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఎనీవేస్ మీరు ఇక్కడ 2 లైన్‌లే అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని చాలా చక్కగా మీ యొక్క రిజల్ట్స్‌తో, అంటే మీ ఓన్ వర్డ్స్‌తో దీన్ని ఫిలప్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చక్కటి రిజల్ట్స్ అనేవి పొందొచ్చు. అంటే మీకు మంచి ప్రాక్టీస్ అనేది పెరిగి మీరు జావా స్క్రిప్ట్‌లో ఎక్స్‌పర్ట్‌గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా అయితే నేను టైప్ చేశానో అదే విధంగా టైప్ చేయకండి. అంటే ఐ మీన్ ఇక్కడ కీవర్డ్స్‌ని మార్చేయమని కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్‌ని మార్చేసుకోండి. ఓకే. నేను విక్రమ్ అని ప్రింట్ చేస్తే మీరు ఎగ్జాక్ట్‌గా విక్రమ్ అని టైప్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్‌నే మీరు టైప్ చేయడం ద్వారా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కన్‌ఫ్యూజన్ అంటే ఏం లేదు. కానీ ఉన్న విషయాన్నే, మీరు చూసిన విషయాన్నే మళ్ళీ రాసుకున్నట్లు ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఏం చేయాలంటే వాల్యూస్‌ని మార్చండి. ఓకే. ట్రై చేయండి. రకరకాలుగా ట్రై చేయండి. సో అలాంటప్పుడు మీరు మీ యొక్క ప్రాక్టీస్‌ని చాలా చక్కగా పెంచుకొని మీరు ఎక్స్‌పర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ దయచేసి ఈ వీడియోని షేర్ చేసుకోండి. నా అన్ని వీడియోలు గూడా దాదాపుగా యూజ్‌ఫుల్ వీడియోసే. నేను మీకు మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్‌ని అందిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. సో మీరు నాకు చేయాల్సిన హెల్ప్, నా వీడియోస్‌ని లైక్ చేయండి. నా వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.